హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. ఎక్సర్సైజ్ అండ్ డయాబెటీస్, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలామంది మనకి సజెషన్స్, రికమెండేషన్స్ ఇస్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేయమని. అండ్ చాలా యూజువల్గా అంటే దానికి ఒక మోతాదు ఎంత చేయాలి అనే దాని మీద గైడ్ లైన్ కానీ స్పెసిఫిక్గా ఇలా చేయాలి అని కానీ ఎవరికి ఇప్పటివరకు స్పెసిఫిక్ గైడ్ లైన్స్ పబ్లిక్కి రీచ్ అవ్వలేదు. సో నా సజెషన్ ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, ఎక్సర్సైజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో కార్డియో ఎక్సర్సైజ్ అంటే యూజువల్గా హార్ట్ రేట్ పెంచే ఒక శారీరక శ్రమ, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, వేర్ మెయిన్లీ హార్ట్ రేట్ పెంచే విధంగా కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్, అంటే ఒకవైపు లంగ్స్ కూడా, అంటే మనం బ్రీతింగ్ డిఫికల్టీ అంటే వచ్చే వరకు, ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే యూజువల్గా మీకు కనుక చెమట రావట్లేదు, మీకు ఆయాసం రావట్లేదు అంటే మీరు సరైన విధంగా ఆర్ ఇనఫ్ సరిపోయే విధంగా మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదని అర్థం. కాబట్టి మీకు కొంత ఆయాసము రావాలి, కొంత చెమట రావాలి. ఓకే, అలా కనీసం 40 minutes 45 minutes పర్ డే మీరు రోజు 7 రోజులు, వారానికి 7 రోజులు కూడా మీరు ఎక్సర్సైజ్ చేయాలి. అయితే కార్డియో అంటే ఏంటి, మనం చాలా కామన్గా వింటూ ఉంటాం. సో బాగా ఫాస్ట్గా నడవటం, బ్రిస్క్ వాక్, దెన్ సైక్లింగ్ చేయటం, కూర్చొని తొక్కే ఎక్సర్సైజ్ సైకిల్స్ అందుబాటులో ఉన్నాయి. జిమ్ సైకిల్స్ అని కూడా అంటుంటాం. వాటిలో గేర్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజీగా తొక్కగలం, దెన్ ఒక గేర్ వేస్తే కొంచెం టఫ్నెస్ లెవెల్ పెరుగుతుంది, థర్డ్ గేర్లో ఇంకొంచెం పెరుగుతుంది అలా. సో బేసిక్గా మనం లెగ్స్కి, అంటే ఓ పక్క కాఫ్ మజిల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ థై మజిల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్కి మనం ఎక్సర్సైజ్ ఇస్తున్నాం. సో బ్రిస్క్ వాక్, సైక్లింగ్, దెన్ స్విమ్మింగ్ బేసికలీ, అండ్ ఆర్ ఎలిప్టికల్స్ కానీ ఇలా కనుక చేస్తే వీటితో మనం కార్డియాక్ అంటే ఫిట్నెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మనం కార్డియో ఎక్సర్సైజ్ అంటాం. సో ఒకవైపు హార్ట్కి మనం ఎక్సర్సైజ్ ఇస్తున్నాం, ఇంకోవైపు లంగ్స్కి కూడా. సో కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ని పెంచే ఎక్సర్సైజ్ ఇవి. సో ఇవి కాకుండా ఎక్సర్సైజ్ అంటే బరువులు ఎత్తే ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి. అంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అవ్వచ్చు, వెయిట్స్ లిఫ్ట్ చేయటం అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి అంటే ఈ వెయిట్ ట్రైనింగ్ అండ్ ఈ కార్డియో, ఈ రెండింటిని ఆల్టర్నేట్ చేస్తూ కనుక మీరు చేస్తే, అంటే ఇవాళ కనుక మీరు కార్డియో చేస్తే రేపు వెయిట్ ట్రైనింగ్ చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా, అంటే కనీసం 30 minutes మార్నింగ్, 30 minutes నైట్ కానీ, ఒకవేళ మీకు అంత టైం లేకపోతే 45 minutes పర్ డే కనుక మీరు చేస్తే మీకు ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది. అండ్ తద్వారా ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్, ఇన్ఫ్యాక్ట్ మంచి ఎక్సర్సైజ్ చేస్తే మీ మజిల్ మాస్ పెరుగుతుంది, మీ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పర్ డే కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ.